ముక్కోటి దేవతలు దిగి వచ్చి వృషభ రాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. జూలై 17వ తేదీ తొలి ఏకాదశి తర్వాత వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం మారబోతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది, జూలై 17వ తేదీ తొలి ఏకాదశి తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కూడా కలిగి ఉంటారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. హనుమాన్ చాలీసా చదవడం చేత వీరికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మధ్యమ ఫలితాలు అయితే మీ జీవితంలో ఉన్నాయండి. ఆర్థిక యోగాలు కూడా శుభప్రదంగా కనిపిస్తున్నాయి. స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి, మీకు మేలు జరుగుతుంది. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. చేసే పనిలో శ్రమ కొంచెం అధికం అవుతుంది. కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించండి, మంచి జరుగుతుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు రావాలి అంటే కొంచెం బాగానే కష్టపడాలి. వ్యాపార విషయాల్లో పర్వాలేదనిపిస్తుంది. మిత్రుల సూచనలు బాగా పనిచేస్తాయి. ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా మీరు చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు. జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది, వీరి కెరియర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన మార్పులు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురువు గోచారం అనుకూలంగా లేని సమయంలో మీరు వ్యాపారంలో చాలా ఒడిదుడుకులను కూడా ఎదుర్కొని ఉన్నారు. ఆదాయం కంటే కూడా ఎక్కువ ఖర్చులు పెరగడంతో భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని సమస్యలు కూడా పడి ఉన్నారు. కానీ గురువు గోచారం 1వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారం అభివృద్ధి అనేది మీకు సాధ్యపడుతుంది. 7వ స్థానం పైన గురు దృష్టి వ్యాపార అభివృద్ధితో పాటుగా కొత్త భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు కూడా జరిగేలాగా చేస్తుంది. వీటి కారణంగా మీకు కొంత ఆర్థిక భారం అనేది తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. అయితే 1వ ఇంటిలో గురువు గోచరం ఒక్కొక్కసారి అనుకోలేనటువంటి సమస్యలను కూడా ఇస్తుంది. కాబట్టి మీరు ఈ ఒప్పందాలను సరిగా పరిశీలించి అవసరమైతే నిపుణుల యొక్క సలహాలు అనేవి తీసుకున్నట్లయితే చాలా అవసరం. లేకుంటే అనవసరమైన సమస్యల పాలయ్యే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. ఈ సంవత్సరం అంతరాహు గోచరం 11వ ఇంటిలోనే ఉంటుంది కాబట్టి ఖర్చులు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు మీ చేతికి అందడం చేత ఆర్థికంగా కూడా ఎక్కువగా ఇబ్బంది అయితే పడరు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా చాలా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మే నెల వరకు కూడా గురువు గోచరం 12వ ఇంట్లో ఉంటుంది కనుక కుటుంబంలో చాలా సమస్యలు అనేవి మీరు పడి ఉన్నారు. మానసిక ప్రశాంతత కూడా కోల్పోయి ఉన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేది తగ్గి ఉంటుంది. కానీ ఈ సమయంలో రాహువు గోచారం అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య మీకు పెద్దగా ఇబ్బంది అయితే పెట్టదు. అలాగే మీరు ఇప్పటివరకు కూడా పడుతున్న సమస్యల నుండి పూర్తి విముక్తి కూడా లభిస్తుంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు మానసికంగా ధైర్యంగా ఉండడం చేత ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా మిగతా వారికి కూడా ధైర్యం అనేది చెప్పగలుగుతారు. మరియు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు కూడా ఈ సమయంలో మీరు వెతుకుతారు. గురువు దృష్టి 8వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఆ విధంగా కాకుండా ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. 5వ ఇంట్లో కేతు సంచారం కారణంగా మీ యొక్క పిల్లల ఆరోగ్యం విషయంలో, వారి యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీరు ఎక్కువగా ఆందోళన అనేది సమయంలో
చెందుతూ ఉంటారు. గురువు గోచారం 1వ ఇంటికి మారే సమయంలో మీ యొక్క కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవడం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడడం మరియు మీ యొక్క మానసిక ఆందోళనలు కూడా తగ్గుతాయి. గురువు దృష్టి 7వ ఇంటిపైన ఉండడం వలన మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మారుతుంది. కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడడం మరియు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందడం చేత గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కానీ ఆధ్యాత్మిక గురువులను సందర్శించడం కానీ చేస్తూ ఉంటారు. దాని కారణంగా మానసిక ప్రశాంతతను కూడా మీరు పొందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని దృష్టి 4వ ఇంటిపైనే ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు మరియు ఎముకలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం అంతా రాహు గోచరం 11వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ మీరు మానసికంగా కుంగిపోరు. దాని కారణంగా మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొందరగా తగ్గుముఖం పట్టే అవకాశాలు మీ జీవితంలో ఉన్నాయి. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. గురువు దృష్టి 5వ ఇంటిపైన ఉండడం వారు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. తద్వారా ఉద్యోగాన్ని కూడా పొందుతారు. ఈ రాశి వారి సంవత్సరం గురువును అనుకూలంగా ఉంటాడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయడం మేలు. దానికి గాను ప్రతిరోజు ప్రతి గురువారం కానీ గురుస్తోత్ర పారాయణం చేయడం లేదా గురుమంత్ర జపం చేయడం చెయ్యాలి. దీనితో పాటుగా గురు చరిత్ర పారాయణం చేయడం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి సంవత్సరంలో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి. గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులు వారి యొక్క చదువుకోవడానికి తగిన సౌకర్యాలు అంటే వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ లేదా ఇతర చదువుకు సంబంధించినటువంటి సామాగ్రి కానీ ఇవ్వడం లేదా వారికి వీలున్నప్పుడల్లా ఉచితంగా విద్యాభ్యాసం అనేది చేయడం వలన కూడా గురువు శుభ ఫలితాలు అనేవి మీకు కలిగిస్తాడండి. ఈ సంవత్సరం అంతా కేతు 5వ ఇంటిలో ఉండడం చేత సంతానానికి మరియు విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కేతు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయడం దానితో పాటుగా గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయడం వలన కేతువు ఇచ్చేటటువంటి చెడు ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది. వృషభ రాశికి చెందిన వారి సంవత్సరం అంతా ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడమే మేలు. గురువు ప్రభావం అనుకూలంగానే ఉండదు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేదా ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి కొంచెం ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.